పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పాలమూరు పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థి ఎవరన్న దానిపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రసవత్తర చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచందర్ రెడ్డి పేరు ఇప్పటికే ఖరారైంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి బీజేపీపై పడింది. బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్న దానికంటే బీజేపీ అభ్యర్థి ఎవరన్న దానిపైనే చర్చలు ఎక్కువగా సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా టికెట్ దక్కించుకొని ఎన్నికల పోరులో నిలవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ ఆశిస్తున్నారు. రాష్ట్ర జాతీయ స్థాయి నేతలతో ఉన్న పరిచయాలతో టికెట్ దక్కించుకోవడానికి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు ముగ్గురు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 2 నెలలుగా ఆయా నియోజకవర్గాల్లో పర్యటనలు చేసి పార్టీ క్యాడర్ ని బలోపేతం చేయడంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ ముగ్గురు నేతలు. పార్టీ ఆదేశాల మేరకు ప్రారంభించిన బస్సు యాత్రలో ఈ ముగ్గురు కలిసి పాల్గొంటున్నారు. అటు టికెట్ ఎవరికి వస్తుందనే అంశంలో పార్టీ శ్రేణులు కూడా అంచనాకు రాలేకపోతున్నారు. గతంలో శాంతకుమార్ పలు సందర్భాల్లో టికెట్ ను త్యాగం చేసిన నేపథ్యంలో ఈసారి ఆయనకు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయని ఆయన శ్రేణులు భావిస్తున్నారు. ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో బీసీలకే టికెట్ ఇవ్వాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. డీకే అరుణ గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గణనీయమైన ఓట్లను సాధించింది. ఈసారి ఎన్నికల్లో తనకు గెలిచే అవకాశాలుంటాయని గట్టిగా చెప్తున్నారు డీకే అరుణ. ఈ నేపథ్యంలోనే తనకు టికెట్ ఇవ్వాలని హైకమాండ్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి మాత్రం ఈ ఎన్నికల్లో తనకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్నగర్ అసెంబ్లీ స్థానం నుంచి తన కొడుకును పోటీలో ఉంచానని, ఇప్పుడు తనకు తప్పనిసరిగా అవకాశం ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. టికెట్ ఎవరికి ఇవ్వాలనే అంశం అధిష్టానానికి తలనొప్పిగా మారే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా అభ్యర్థి ఎవరనే అంశం తేలడానికి మరో వారం 10 రోజులు పట్టేటట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ ముగ్గురు నేతల్లో టికెట్ ఎవరిని వరించనుందో.